నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. రాష్ట్రంలో సూపర్ ఎల్నినో పరిస్థితి, సాగునీటి ఎద్దడిపై చర్చ. విశాఖ మీదుగా శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకుని జగన్ కి ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటున్న వైసీపీ నేతలకు విశాఖ వేదికగా సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్సీ భూమారెడ్డి రామ్గోపాల్ రెడ్డి. అనుమానాలు నివృత్తి చేసేందుకు ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమంటూ ప్రకటన. కార్మికుల కనీస వేతనాల అమలుపై సిఐటి ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు. కనీస వేతనం 26,000 చెల్లించాలంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మహాప్రదర్శన ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సూపర్ ఎల్నినో పరిస్థితులు, సాగునీటి ఎద్దడిపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. గ్రామీణ స్థాయిలో రైతులకు ఎల్నినో ప్రభావం, పీఎం ఫసల్ బీమా యోజన ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని పవన్ ఆదేశించారు. నీటి వృధాను అరికట్టడంతో పాటు కాలువల్లో పూడికతీత, లీకేజ్ల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట రైతుల సాగునీటి సమస్యను తీర్చినందుకు నిమ్మలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ను ఈ సందర్భంగా మంత్రి నిమ్మల పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగిసింది. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. జగన్ రాకతో విమానాశ్రయం వద్ద తీవ్ర కోలాహలం నెలకొంది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా రోడ్డు మార్గాన శ్రీకాకుళం జిల్లాకు ప్రయాణమయ్యారు. శ్రీకాకుళం సమీపంలోని అంపోలి జిల్లా జైలుకు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజును ములాఖాత్ ద్వారా కలుసుకొని పరామర్శించారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సిదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పి పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఆగస్టు 1వ తేదీన ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భారత ప్రధాన చేతుల మీదుగా పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నందున వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం 2 రోజుల ముందుగా సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మలి మండలం కన్నెవలస గ్రామంలో పేదల సేవలో భాగంగా గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. జాతీయ రహదారి నుంచి కన్నెవలస వరకు గ్రామంలో అంతర్గత రహదారులను 88 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులు మంత్రి ప్రారంభించారు. పెన్షన్దారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ప్రతి నెల పారదర్శకంగా ఇంటి వద్దకు పింఛన్లు అందుతున్నది లేనిది ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ నిర్మాణం కలలు సాకారం కానుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడుట వలన చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారని, చాలా వరకు అరికెట్టేందుకు సఫలీకృతమయ్యామని, పూర్తి స్థాయిలో నివారించేందుకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. మాకు అండగా ఉన్నటువంటి గ్రామం, ఈ గ్రామానికి ఈ విధంగా ఉండడం మేము చాలా బాధపడ్డాం. మళ్ళీ మీ అందరితో అధికారంలోకి రావటం, నేను మంత్రి కావటం, పట్టుబట్టి ఈ పని కావడానికి 2 సంవత్సరాలు పట్టింది. డబ్బులైతే నేను ఇస్తాను, చేసేవాళ్ళు ఉండాలి. ఈరోజు నేను చూస్తే బ్రహ్మాండంగా రోడ్లన్నీ పూర్తయ్యాయి. ఒక పని ఇస్తే రెండో పని అడుగుతారు, సహజం.
చేసే వాళ్ళకి అడుగుతారు, చెయ్యని వాళ్ళకి ఎవరు అడగరు. ఇంకా మీ గ్రామానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను వచ్చాను, రేపో మాపో బ్రిడ్జ్ పడిపోయే స్థాయికి ఉంది. బ్రిడ్జ్ కట్టకపోతే గుర్రం ఉండి కళ్ళెం లేనట్టుగా అవుతుంది. అసలు బ్రిడ్జే లేకపోతే మన ఊరికే రావడం చాలా కష్టం అవుతుంది. ఈరోజు రాష్ట్రంలో చాలా కష్టాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తున్నాం, ఒకటి కాదు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చాం. మళ్ళీ వచ్చి నెలలో 2 మాసాల్లో చాలామంది అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. మొన్ననే అన్నదాత సుఖీభావ కింద రైతుల అకౌంట్లో గత సంవత్సరం 20,000 వేసాం. మొన్న మొదటి విడతగా 7,000 రూపాయలు ఇచ్చాం. ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన ధ్యేయమని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం గేమ్ చేంజర్ అని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష ఆగస్టు 1వ తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో నెరవేరిపోతుందని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ తమదేనని జగన్ డప్పు కొట్టుకోవడం, ఇంతకు మించిన దివాలా కోరుతనం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. ఆనాడు విమానాశ్రయానికి భూములు ఇవ్వద్దంటూ రైతులను జగన్ రెచ్చగొట్టలేదా అని సూటిగా ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్రలో ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, వ్యాపార రంగాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతాయని బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర కళలకి రెక్కలు కల్పించడం ఈ ప్రాంత వాసుల ఆశలకు, ఆశయాలకు పూర్తి స్థాయిలో ఆచరణలు చేసి చూపిస్తున్నటువంటి మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఈ ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలని 2,500 ఎకరాలు భూమి ఇవ్వాలని చెప్పేసి మనం కేటాయింపు చేయడం, ఇక్కడ అన్నీ కూడా క్లియరెన్స్ తీసుకొని ఆ రోజు ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. అదే నాయకుడి చేతుల మీద ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు రేపు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల కళలకు ఉన్నటువంటి ప్రతిరూపంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం తెలియజేయాలి, ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని ఈరోజు రేపు ఉదయం మనం విశాఖపట్నంలోని పార్క్ హోటల్ నుంచి అప్పుగారి వరకు మనం ఒక 5K రన్ని రేపు ఉదయాన్నే షాఫ్ చైర్మన్ రవినాయుడు గారు, అదేవిధంగా లోకల్ శాసనసభ్యులు మన వెలగపూడి రామకృష్ణ గారు, మన ఎంపీ గారు, అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని పేర్కొంటున్న నేతల అనుమానాలు నివృత్తి చేయడానికి ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమేనని టీడీపీ నేత ఎమ్మెల్సీ భూమారెడ్డి రామ్గోపాల్ రెడ్డి ప్రకటించారు. దమ్ముంటే జగన్తో పాటు వైసీపీ నేతలు ఎవరైనా తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ జగన్తో పాటు ఆ పార్టీ నేతలు నానాయాగి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై చర్చించేందుకు ఎక్కడికి రమ్మన్నా వస్తామని, సాక్షి స్టూడియో కూడా రావడానికి తాను సిద్ధమేనని తెలిపారు. మెగా డిఎస్సిలో నిబంధనలకు విరుద్ధంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందాలని వైసీపీ నేతలు నిరూపించగలరని రామ్గోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం మెగా డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని స్పష్టం చేశారు. సాప్ చైర్మన్ రావినాయుడు మాట్లాడుతూ డిఎస్సిపై చర్చకి రమ్మని 10 సార్లు సవాల్ విసిరిన వైసీపీ నేతలు ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల భక్తిని నిలుపు చేయాలన్నదే జగన్ రెడ్డి కుట్ర అని విమర్శించారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మద్దిపట్ల సూర్యప్రకాష్, కృష్ణ, బుచ్చిరాజు, రంజిత్, నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీ కూడా రాకుండా ఉన్నాం. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన వివరాలు కానీ ప్రెస్ మీట్లు కానీ మాట్లాడేదానికి మీ పార్టీలో ఎవరూ లేరా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక బియ్యం దొంగను, ప్రభుత్వ బియ్యాన్ని తన గోడౌన్లో పెడితే ఆ బియ్యాన్ని అమ్ముకొని పేద ప్రజల కడుపు కొట్టిన ఒక దొంగతో ఉపాధ్యాయ నియామకాల గురించి, దాంట్లో జరిగిన వివరాల గురించి, స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతానంటే మాకే సిగ్గుగా ఉంది. అంటే మీ పార్టీలో చదువుకున్న వాళ్ళు కానీ, విజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా నీకు కనబడలేదా జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతా ఉన్నా. అలాగే అయినా కూడా నిన్న
మాజీ మంత్రిగా చెప్పుకునే పేర్ని నాని గారు గత 2-3 రోజులుగా అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఏదైనా అనుమానాలుంటే మీరు భావిస్తున్న అవకతవకలు ఏమున్నాయో వాటన్నిటిని కూడా నిగ్గు తేల్చేదని నేను సిద్ధంగా ఉన్నా. మీ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పండి, చర్చకు రమ్మని చెప్పండి, నేను అన్ని సమాధానాలు చెప్తా అంటే ఈ పేని నాని బియ్యం దొంగ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి కాదు, నేను వస్తాను లోకేష్ బాబుతో చర్చకని చెప్పి. నీ స్థాయి ఏంది, లోకేష్ బాబు గారి స్థాయి ఏంది అని అడుగుతా ఉన్నా. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు నగరంలో కదం తొక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన కార్మిక మహాప్రదర్శనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులు చాలని వేతనాలతో కుటుంబాలు నెట్టుకు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు జీతాలు పెంచుకోవడానికి చూపే శ్రద్ధ కార్మికులపై లేదని మండిపడ్డారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, షెడ్యూల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం చెల్లించకపోవడంతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలు తప్పవని నరసింగరావు హెచ్చరించారు. ధర్నాలో సిఐటియు నేతలు జగ్గునాయుడు, కుమార్, మణి, కార్మికులు పాల్గొన్నారు. యావత్ కార్మిక వర్గం రాష్ట్రంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. విశాఖలో జరుగుతున్నటువంటి ఈ కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు ఇవ్వకపోతే చలో అమరావతి వెళ్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. గత 15 ఏళ్ల నుంచి జీతాలు పెంచలా. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేతులెత్తి జీతాలు పెంచుకుంటున్నారు. పాపం చాలా పేదవాళ్ళు. కానీ కష్టపడే కార్మిక వర్గం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కార్మిక వర్గం సహించదు. ఎల్లకాలం ఇలా సాగదు. ఖచ్చితంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలి. జీవితాంతం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. అడిగితే వాళ్ళని కంపెనీలు మూసేస్తా ఉన్నారు. అనేక పరిశ్రమలు ఈరోజు మూసివేతకు గురవుతున్నాయి. విశాఖలో సినర్జీస్ కంపెనీలో ఈరోజు కార్మికులను 500 మందిని బయటికి నెట్టడం జరిగింది. విశాఖ డైరీలో 350 మందిని కాంట్రాక్ట్ కార్మికులు అక్రమంగా తొలగించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా యావత్ కార్మికులు కూడా పోట్లాడతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని సిఐటి తరఫున హెచ్చరిస్తున్నాం. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర నేడు కార్పొరేట్ సంస్థలకు స్వాగతం పలికే దిశగా మారిందని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్రగా నిలుస్తుందన్నారు. కేవలం ప్రయాణికులకే కాకుండా ఎగుమతుల రంగానికి ఊతమిస్తూ గ్లోబల్ ఎకనామీకి కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. దేశంలోనే అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ స్థానిక సంస్కృతులకు అద్దం పట్టేలా భోగాపురం ఎయిర్పోర్టును తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పర్యాటక లాజిస్టిక్ హబ్గా మారడంతో ప్రత్యక్ష, పరోక్షకంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పార్థసారథి తెలిపారు. ఎయిర్పోర్ట్తో పాటు విమాన పరికరాల తయారీ, మరమ్మతులు జరిగేలా 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర, ఎడ్యూసిటీ, ఎసిఫ్ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వచ్చే పరిశ్రమలకు అనువుగా ఉండేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వైఎస్ జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనుభవం కలిగిన పాలకుడు ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చంద్రబాబు చేసి చూపిస్తారని పార్థసారథి తెలిపారు. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా విమానాశ్రయంతో పాటు 17,912 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతాయని తెలిపారు. వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్రని ఈరోజు దేశంలోని అన్ని ప్రాంతాల యువకులకి, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈరోజు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర డెస్టినేషన్గా మారిందని చెప్పేసి చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాను. కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఒకసారి 5 సంవత్సరాల చరిత్ర కనుక మనం ఒకసారి నెమరు వేసుకుంటే,
ఆ 5 సంవత్సరాల పరిపాలన ఈ ప్రాంత అభివృద్ధిని 10-20 సంవత్సరాలకు వెనక్కి నెట్టేసిందని చెప్పేసి చెప్పక తప్పదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్కి అనువుగా ఉన్న ప్రాంతంగానే గుర్తించింది తప్పితే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రెవెన్యూ విషయాల్లో కానివ్వండి, లేకపోతే భూ వివాదాలతో కానివ్వండి, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న జమీందారీ లెగసీలో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఆసరా చేసుకుని ఇక్కడ లక్షల ఎకరాలని దోచుకుంటానికి ప్రయత్నం చేసిందే తప్పితే ఎక్కడా కూడా ఆ రెవెన్యూ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, భూ వివాదాలని ప్రజలు మెచ్చే విధంగా ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచించుకోకుండా కేవలం దోచుకోవటమే లక్ష్యంగా అమాయక ప్రజల్ని మోసం చేసి బెదిరించి తమ అధికారంతో బెదిరించి భూముల్ని లాక్కోవటానికి ఆ పార్టీ నాయకులందరూ కూడా ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పించడం కానీ, లేకపోతే వలసల్ని అరికట్టడం కోసం కానీ ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదని చెప్పేసి నేను మనం చేస్తాను. ఒక జీవో 596 అనే జీవోని తీసుకొచ్చి, ఏదైనా ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చిందంటే పేద ప్రజలకి మేలు జరగటం కోసం, రాష్ట్రానికి మేలు జరగటం కోసం ఏ ప్రభుత్వం అయినా జీవోలు తీసుకొస్తుంది. అంతేకాని ఈ జీవోని ఆసరా చేసుకుని జీవో రాకముందే ప్రజల్ని మోసం చేసి ప్రజల దగ్గర నుంచి దాదాపు 20-25 వేల ఎకరాల అసైన్మెంట్ భూముల్ని దోచుకోవటానికి ప్రయత్నం చేసిందంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమిటో కూడా మరి అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. మేఘాద్రిగడ్డలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల తరలింపును నిరసిస్తూ అంబేద్కర్ ఇండియా మిషన్ వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎల్ఐసి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. జేఈఈ నీట్ కోచింగ్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే ఆ పేరుతో విద్యార్థులను తల్లిదండ్రులను సంప్రదించకుండా వేరే చోటుకు తరలించడం అన్యాయమని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్, ఏఐఏఎం జిల్లా అధికార ప్రతినిధి రావడ ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టిటి అప్పారావు, రాష్ట్ర మీడియా అధ్యక్షుడు జల్లి రాజశేఖర్, జిల్లా మీడియా కార్యదర్శి శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ప్రభుత్వం కొత్త భవనాన్ని నిర్మించాలని, విద్యార్థుల తరలింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని మేఘాద్రిగడ్డలోని పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. వేరే గురుకులాలకు తరలించిన తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని వెంటనే తిరిగి ఇక్కడికి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు సోడదాసు సుధాకర్, అప్పారావు, కనకరాజు, భోగేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఆ కోచింగ్ సెంటర్లకి వీళ్ళు ఎంపిక కావాలన్నా వీళ్ళకు ఉన్నతమైన విద్య అవసరం. ఎందుకంటే అటువంటి గురుకులాల్లో చదువుకొని ఎంతో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు పొంది ఉన్నతమైన స్థితిలో అధికారులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. అటువంటిది ఉన్నతమైన విద్యని దూరం చేసి మీరు నీటికి లేదా జేఈఈ లేదంటే మరొకటి అని అక్కడ శిక్షణా తరగతులు మీరు ఏర్పాటు చేసి అక్కడ ఎవరో అక్కడ ఎంపిక అవ్వగలుగుతారు. అంతేకాకుండా ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి, ప్రభుత్వ బంగ్లాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటిని వృధాగా అక్కడ విడిచిపెట్టేసేసి ఉన్న విద్యను దూరం చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క జీవో పాస్ చేశారని మేము అనుకుంటున్నాం. దళిత సంఘాలన్నీ కలిపి వారిని స్వయంగా కలిసి వాళ్ళ అబ్బాయిని కూడా లోకేష్ గారిని కూడా కలిసి మేము కోరిక ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నింటినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చమని కోరేమైంది. సో ఈ 2 సంవత్సరాల్లో ఒక హాస్టల్ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కింద మార్చలేదు సరికదా, ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ 3ను కూడా తీసేస్తున్నారు. ఇదేదో రెసిడెన్షియల్ స్కూల్ మేఘాద్రిగడ్డ ఓన్లీ ఎస్సీల కోసం పెట్టింది కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కలిపి చదువుకుంటున్నారు. అందరూ ఆ పిల్లలందరూ కూడా చాలా మంచి దాంట్లోకి వచ్చారు, ఉన్నత పదవుల్లోకి వచ్చారు. కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే మహానుభావుడిని లోకేష్ గారిని ఈ సందర్భంగా తప్పనిసరిగా వేరే బిల్డింగ్లకు మార్చండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టండి. నా పేరు జ్యోతి అండి. మా పాప డాక్టర్ అంబేద్కర్ గురుకుల్లో చదువుతుందండి. మేఘాద్రిగడ్డ మాది ఇక్కడ వైజాగ్ అండి. మేఘాద్రిగడ్డలో చదువుతుందండి. పాప అయితే 10th వచ్చింది. 7th క్లాస్ నుంచి వేసానండి. అది నేను హాస్టల్ అనేసి వేస్తే సడన్గా మాకు ముందు రోజు కాల్ చేసి హౌస్ టీచర్ అని కాల్ చేసి ఏమన్నారంటే, అమ్మ రేపటికల్లా పాపని మీరు తీసుకెళ్ళిపోండి,
మీకు తెలిసిందే కదా నీట్ ఐఐటి పెడుతున్నాము అనేసి అన్నారు. మరి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం తిరిగి రిప్లై ఏమి అనకూడదు కదా. సరే రేపు మీటింగ్ ఉందని చెప్పారండి. ఫస్ట్ అయితే మాకు కాల్ చేసి రేపు మీటింగ్ ఉంటుందమ్మా, మీటింగ్ అయిన వెంటనే మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళి మీకు ఇచ్చాము, ఇంకో దగ్గర అవకాశం ఇచ్చాము, అక్కడ పెట్టుకోండి అని అన్నారండి మేడం గారు. సరే అనేసి నేను మీటింగ్ అయితే వెళ్ళానండి. మీటింగ్ అయితే ఏది జరగలేదు. నేను వెళ్ళినప్పటికి అందరూ వెళ్ళిపోయారండి. మధురవాడ 7వ వార్డ్ పరిధిలోని కళానగర్లో కొలువుదీరిన శ్రీ పాలశీల శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు నాగోతి అప్పలరాజు, ఆయన సోదరుడు నాగోతి రాము, ప్రధాన అర్చకులు శంకర్రావు శర్మల ఆధ్వర్యంలో ఉదయం నుంచే సాయినాథునికి పంచామృత అభిషేకం, విశేష విభూది అర్చన, మంత్ర హోమాలు, విశేష పుష్పాలంకరణ, అన్నాభిషేకం మరియు ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో సుమారు 3500 మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం మేళతాళాలు, భజనల నడుమ శ్రీ సాయినాథుని పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా ఈ గురు పౌర్ణమి వేడుకలను స్థానికులు పెద్దల సహకారంతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలో కళానగర్, నగరపాలెం ప్రాంతాల ప్రజలతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. మా పాలసీల షిరిడి సాయిబాబా ఆలయం కళానగర్లో గత 25 ఏళ్ళ నుంచి కూడా గురు పౌర్ణమి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ ఏడాది కూడా గ్రామస్తులందరి సహకారంతోనే, బాబా భక్తులందరి సహకారంతోనే ఈ కార్యక్రమం ఇప్పుడే పూజలు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యాయి. పంచామృత అభిషేకాలు, అన్నాభిషేకాలన్నీ పంతులు గారు చేస్తా ఉన్నారు. అలాగే మధ్యాహ్నం కూడా భక్తులందరూ సహకారాలతో గొప్ప అన్నదాన ప్రసాద కార్యక్రమం కూడా ఉంది. సుమారు 3500 మంది వరకు అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది. అలాగే ముందుగా ఈ అందరికీ 50 మంది బాబా భక్తి మహాశైలకు కానీ 50 మంది ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సర్వేశ్వరుడైన షిరిడి సాయిబాబా అష్టైశ్వర్య ఆరోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని చెప్పి అందరినీ కలగాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. తమ పార్టీ అధినేత జగన్ నుండి ప్రజలను దూరం చేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏ శ్యామ్లా అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల మండిపడ్డారు. జగన్ ప్రజానేతని, కలిసి ప్రజలను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. కూటమి ప్రభుత్వం అభద్రత భావాన్ని విడనాడి జగన్ కలిసేందుకు వచ్చే ప్రజలు, కార్యకర్తలను అడ్డుకోవద్దని కోరారు. తమ పార్టీ హింసాత్మక కార్యక్రమాలకు దూరమని, జగన్ తమ పర్యటన శాంతియుతంగానే కొనసాగిస్తున్నారని శ్యామ్లా తెలిపారు. జగన్కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను దూరం చేసే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థని గౌరవిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలా శాంతియుతంగానే మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా చేస్తూ వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళ నాయకుడిని కలవాలనుకునేటువంటి ఒక ఆత్రం తప్పితే వాళ్ళు ఇంకేమీ ఇలాంటి సంఘటనలు ఏమీ చేయడానికి వాళ్ళేం అనుకోవట్లేదు కదా. తగలబెట్టేయాలి బస్సులు, లేకపోతే అటువంటి మీరు అంగళ్ళులో చేసినట్టు అలాంటి సంఘటనలు ఏమి చేయాలనుకోవట్లేదు కదా. మరి ఎందుకు మీరు వాళ్ళని ఆపుతున్నారు? ఎందుకంటే మీకు ఒక భయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ప్రజాదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం పెరిగిపోతుంది. అసలే శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంచి చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాకు వస్తే అవన్నీ కూడా మళ్ళీ ప్రజలకి ఒక కృతజ్ఞత చెప్పుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అక్కడ ప్రజలకి మనం ఆపమన్న ఆగరు అనేటువంటి ఒక అభద్రతా భావం, ఒక భయం మీలో ఉంది. కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీరు ఎంత ఆపాలనుకున్నా జనాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జనాల్ని వేరు చేయడం మీ తరం కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా వాళ్ళు కలుస్తారు వాళ్ళ నాయకుడిని. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, ఆయన ప్రజానాయకుడు. ప్రజల్ని ఆయన గుండెల్లో పెట్టుకుని చూసేటువంటి నాయకుడు మీలా కాదు కదా. ప్రజలు ఎందుకు కలవాలనుకోరు చెప్పండి ఆయన్ని. దివంగత సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ నటించిన తొలి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యిందని సూపర్ స్టార్ కృష్ణ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్, నేతలు తెలిపారు. ఘట్టమనేని జయకృష్ణ నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ప్రదర్శితమవుతున్న వెంకటేశ్వర థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. జయకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తీన్మా నృత్యాలతో అభిమానులు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్, నేతలు డొప్ప రమణ, శ్రీనివాసరావు, అప్పారావు మీడియాతో మాట్లాడారు.
ప్రిన్స్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ తొలి చిత్రంలో నటనతోనే అందరినీ ఆకట్టుకున్నారని చెప్పారు. హీరోగా నిర్మిత అయిన తొలి సినిమా ఉత్తరాంధ్రలో 72 పైగా థియేటర్లలో శ్రీనివాస మంగాపురం చిత్రం రిలీజ్ కావడం ఒక రికార్డు అని అన్నారు. శ్రీనివాస మంగాపురం చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో మరో గొప్ప స్టార్గా ఎదగడం ఖాయమని అన్నారు. రాబోయే రోజుల్లో జయకృష్ణ, బాబాయ్, మహేష్ బాబు ధీటుగా సినీ రంగంలో రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, ముత్యాలు, ప్రసాద్, దుబాయ్ శ్రేణు, శంకర్రావు తదితర అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జయకృష్ణ అంటే మొదటి సినిమాకి మరింత స్థాయికి ఎదిగిపోయారు. ఈరోజు ఉత్తరాంధ్రలో కనీసం 70 పైగా సెంటర్లు కూడా రిలీజ్ అయిన చిత్రం, ఏకైక చిత్రం అంటే అది శ్రీనివాస మంగాపురం అని తెలియజేస్తున్నాను. ఈరోజు జయకృష్ణ గారు వచ్చిన అడుగు పెట్టిన దాని నుండి శుభ చూసుకో వరందేవుడు కరుణించినట్టుగా వరణది ముచ్చారు ఆలించాడు. ఈరోజు మహేష్ బాబు ఒకటే మహేష్ బాబు మీడియా భాగం తెలియజేస్తున్నాను. ఈరోజు సూపర్ స్టార్ కుమారుడని అప్పట్లో రాజ్ కుమారుడికి మీకు అభిమానులు అందరూ సపోర్ట్ చేశారు సార్. అలాగే ఈరోజు జయకృష్ణ గారు వచ్చారు కాబట్టి మహేష్ బాబు కూడా వీడియోకి తెలిసి మీరు కూడా పబ్లోకి వచ్చి రేపొద్దు ర్యాలీలో కూడాను ఊరేగింపులు వచ్చి జయకృష్ణతో వచ్చి మీరు ప్రచారం చేస్తారని మీడియా పరంగా మరి విశాఖపట్నం అభిమానుల తరపున కూడా మేము కోరుకుంటున్నాం. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు, అలాగే ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు, ఇప్పుడు జయకృష్ణ అభిమానులు ముగ్గురు సూపర్ స్టార్లు ఒకే ఇంట్లో ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ఈ రికార్డు ఎవరు కొట్టలేరని బ్లాక్ బాస్టర్ అని చెప్తున్నారు అందరూ. మాకు చాలా ఆనందం ఉంది. అలాగే కృష్ణ గారి సినిమా చూసి ఫస్ట్ సినిమా అది 100 రోజులు ఆడింది ఆ సినిమా. అలాగే మహేష్ బాబు గారిది కూడా 100 రోజులు ఆడింది. ఆ తర్వాత ఇప్పుడు జయకృష్ణ గారిది కూడా ఇది 100 రోజులు ఆడుతుంది అనేసి అభిమానులు అందరి తరఫున మెచ్చుకొని ఆశిస్తున్నా. ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్ అనేసి లవ్ ఉంది, యాక్షన్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, డ్యాన్స్ ఉంది, అన్నీ మరి మహేష్ బాబుని కూడా మరిపించేస్తాడేమో అని అభిమానులకు ఇప్పుడు భయం వేస్తుంది. జయకృష్ణ బాబు ఈరోజు ఇంట్రడ్యూషన్ అయ్యడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణంగా ఏర్పడి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇప్పుడు వస్తున్న టాక్ ప్రకారంగా చూస్తుంటే సినిమా నాడు తేని మనుషులు అంత బ్లాక్ బ్లాస్ట్ హిట్ అయింది. నెక్స్ట్ జనరేషన్లో సెకండ్ జనరేషన్లో రాజకుమార్ అంత పెద్ద హిట్ అయింది. ఈ మూడో సామ్రాట్ బ్లాక్ బ్లాస్ట్ హిట్ అయింది. ఈ మూడింటిని మించి ఇప్పుడున్న ప్రస్తుతం టాక్ చూస్తుంటే ఈ సినిమా శ్రీనివాస మంగాపురం అనే సినిమా ఏ రికార్డులు క్రాస్ చేస్తుందో ఎవరు అంచనాలు మించి. సర్వశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సర్వశిక్ష ఉద్యోగుల విశాఖ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సర్వశిక్ష ఉద్యోగులు కలెక్టరేట్ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు గణపతిరావు, చైతన్య, కృష్ణమూర్తి, శ్రీనివాసరాజు, గౌరీశంకర్మూర్తి మాట్లాడారు. సర్వశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమకు వేతనాలు పెంచాలన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జేఏసీ నేతలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు. పేరు కృష్ణమూర్తి, నేను మండల్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను పెందుర్తి మండలానికి. మేము ఇలాగ దాదాపుగా 28,000 మంది ఈ రాష్ట్రంలోని పనిచేయడం జరుగుతుందండి సమగ్ర శిక్ష అంతరంలో. అయితే ఈరోజు ఈ నిరసన వ్యక్తం చేయడం కారణం ఏంటంటే ప్రధానంగా 2019 నుంచి ఇప్పటి వరకు మాకు జీతాలు అయితే హైక్ లేవండి. ఆ రోజు జీతం ఏంటంటే 23,000 అండి. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న ఒక దృక్పథంతో ఒక చట్టం చేసిందండి. 130/2013 అండి, 2013 చేయడం జరిగింది. కానీ ఆ రోజు ఒక మనిషికి బ్రతకాలనుకుంటే కనుక కుటుంబ సభ్యులతో పాటు తల్లిదండ్రులు మొత్తం 5 కింద లెక్కేసి 26,000 ఉండాలని చెప్పిందండి 2013లో. కానీ ఈరోజు 2026 సంవత్సరాలకు మనం అడుగు పెట్టామండి. అంటే దాదాపుగా 13 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది సార్. ఈ 13 ఏళ్లలో 26,000కి మేము రీచ్ అవ్వలేదండి, 23,000 ఉన్నాము. 2019 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 7 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాల్లోని ₹1 కూడా పెరగకపోతే అలాంటి కార్మికులు సమగ్ర శిక్ష వాళ్ళు ఎలాగ పనిచేస్తారు అనేసి మేము అడుగుతున్నామండి మాకు. అయితే ఇంకోటి ఏంటంటే మేము అందరూ సమానత్వం చట్టం చేసాం కదండి, మరి సమానత్వం ఎక్కడ కనబడుతుందని నాకు ఏం అర్థం కావట్లేదు. మేము అంటే ఇప్పుడు మాకు ఓటు ఉందండి, మాకు కుటుంబం ఉంది సార్. అది మేము కూడా సమాజంలో బతకాలి కదా. అది అంటే ఓటు విలువైంది కానీ మనిషి విలువైనవాడు కాదండి. మరి ఏంటంటే ఎందుకంటే వ్యత్యాసం? మరి రాజ్యాంగం ప్రకారంగా అందరూ సమానమైన ఆర్టికల్ 14 ఉంది కదా సార్. అది మరి దాని ప్రకారంగా అందరూ సమానమే కదా సార్. మరి సమానత ఎందుకు ఎక్కడ కనబడుతుందని నేను డిమాండ్ చేస్తున్నాను సార్. నిజంగా ఇది చాలాగా మానసికంగా రగిలిపోతున్నా సార్. నేను చెప్పాలంటే అది ఏంటంటే 23,000 ఒక కుటుంబం ఎలాగ బతుకుతుంది సార్ అసలు? ఇది అసలు అన్ని అర్థం ఉందండి ఇది మాట్లాడడానికి చెప్పడానికి కూడా.
కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మూడు గుర్రాలకు పనిచేస్తాయి, మాలాంటి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పేసి చాలా ఆశతో ఎదురు చూసామండి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది సార్ అది, కానీ ఒక్క రూపాయి కూడా పెరగలేదు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. రాష్ట్రంలో సూపర్ ఎల్నినో పరిస్థితి, సాగునీటి ఎద్దడిపై చర్చ. విశాఖ మీదుగా శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకుని జగన్ కి ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటున్న వైసీపీ నేతలకు విశాఖ వేదికగా సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్సీ భూమారెడ్డి రామ్గోపాల్ రెడ్డి. అనుమానాలు నివృత్తి చేసేందుకు ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమంటూ ప్రకటన. కార్మికుల కనీస వేతనాల అమలుపై సిఐటి ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు. కనీస వేతనం 26,000 చెల్లించాలంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మహాప్రదర్శన ర్యాలీ. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.